మన ఆడవాళ్ళంటే మనకి అభిమానం ఉండాలా, గౌరవం ఉండాలా, ప్రేమ ఉండాలి. కానీ ఆడవాళ్ళంటే అసహించుకోకూడదు. ఆవిడ చేసిన పనికి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఆడవాళ్ళు అంటే దేవతలండి బాబు. ఆడవాళ్ళు అంటే మామూలు కాదు. స్త్రీలు అంటే ఏమనుకుంటున్నారు? స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. స్త్రీని ఎవరు తక్కువగా చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు, తప్పుగా అస్సలు మాట్లాడకూడదు. స్త్రీ అంటే ఎంత విలువ ఉంటుంది తెలుసా? శివాజీ అన్న చెప్పింది తప్పే లేదు. అసలు ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు, మీరు ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనిపించుకోవాలంటే ఆవిడని సినిమాలోకి రానియకుండా చేయండి. సినిమాలోకి అసలు రాకూడదు. అసలుకి ఆమెకి ఏ సపోర్ట్ ఎవరు ఉండకూడదు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళని నిలదీయండి, బయట తీసుకురండి. వాళ్ళ భర్త ఏందండి బాబు, ఎలా అంటే అలా సంపాదించుకొస్తే అతను ఇంట్లో కూర్చొని తినే రకంగా ఉన్నాడు. అతను బయటకు వచ్చి సంపాదించి కష్టపడి అతను సంపాదించి భార్యను సాకి, భార్య బిడ్డను సాకే రకంగా లేడు. ఈవిడ సంపాదిస్తే ఈమె ఎలాగైనా చేసి సంపాదిస్తే ఆ డబ్బులతో ఆయన విలాసాలు హలాసాలు చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో, ఆ గోవాకి, ఆ బీచ్లకి, ఆ ఇంగ్లీష్ వాళ్ళలాగా బట్టలు లేకుండా బెత్తడి బట్టలు వేసుకొని ఆమె తిరుగుతూ ఉంటే చూసుకుంటూ ఆనందపడుతూ స్విమ్మింగ్ పూల్లో ఫోటోలు ఎత్తుకుంటున్నారు వాళ్ళు. అసలు ఈమెకు సపోర్ట్ చేయబాకండి. అందరూ ప్రజలందరూ, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు అందరూ, ఆడోళ్ళు, మగోళ్ళు, ఊరిలో ఉండే చిన్న చిన్న పిల్లకాయలు, పెద్దోళ్ళు అందరూ గవర్నమెంట్ కూడా శివాజీ అన్నకే సపోర్ట్ చేయండి. శివాజీ అన్నకే సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. మీరు మానవత్వం ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఆ అన్నకే సపోర్ట్ చేయాలి. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు మహానుభావుడు. అతనికి చేయండి అండి బాబు, పాలాభిషేకాలు చేయండి, దండలు వేయండి, అతన్ని పైకి తీసుకురండి. ఈ లోపల చేసేవాళ్ళు, లోపల ఉండి చేసేవాళ్ళు మేము పెద్దవాళ్ళు ఉంటారే, వాళ్ళకి అసలు సపోర్టే చేయబాకండి. ప్రజలు గవర్నమెంట్ అంటే ఏందనుకుంటున్నారు? ప్రజలంటే ఏమనుకుంటున్నారు? ఇలా చేస్తా అంటే ఎలా ఒప్పుకుంటారు మీరు పెద్దవాళ్ళందరూ? అసలు మీకు అమ్మ, నీకు తల్లి, నీకు అసలు మానవత్వం, మానవం అనేది మానం కాపాడుకోవాలని అసలు ఉండదా నీకు? నీకు లేనే లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఏమో, అది భూమి ఆకాశం అని తెలుస్తుందో లేదా నీకు? ఇది భూమి, ఇది ఆకాశము. మనం కొద్ది రోజులు బతికి వెళ్ళిపోతాము. మనం నీటి మీద బుడగలాంటి వాళ్ళము అని నీకు అసలు అనుకోవట్లా. నువ్వు శిలాశాసనంగా ఇక్కడే శిలేసుకుని ఉండేటట్టుగా ఉండవు నువ్వు. దాంట్లో ఏం తప్పు ఉన్నదమ్మా? తప్పు కాదు, తప్పే లేనే లేదు. దాంట్లో తప్పు అంటూ లేనే లేదు. ఆడవాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు దేవతలు లాంటి వాళ్ళు. ఆడవాళ్ళు దేవతలు సమానం. ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారమ్మా? అసలు నీలాంటి చీడపరుగు ఉంటే అమ్మా, అస్సలు ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే కాదమ్మా, ఇండియా మొత్తం చెడిపోతుందమ్మా నీలాంటి వాళ్ళు ఉంటే. నీలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇంకన్నా కూడా ఇక నుంచి అయినా కూడా చాలా జాగ్రత్తగా, భయం భక్తులుగా బ్రతకాల, భయం భక్తులుగా ఉండాలని ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆమె నిలదీయండి అమ్మ. నిలదీసి ఆమె శిక్ష వేయండి. ఆమె సినిమాలోకి లేకుండా చేసేయండి. సినిమాలోకి రానివ్వకండి. ఆ పెద్దవాళ్ళు ఆమె సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆమెను మందలించాలి మీరందరూ. ఆమె భర్త మెయిన్, ముఖ్యంగా ఆమె భర్త ఆమెని మామూలుగా అట్లా రానియకుండా చేయాలి. కాబట్టి ఇలా చేస్తారని పెద్దోళ్ళందరూ, గవర్నమెంట్ అందరూ నేను కోరుకుంటున్నాను. నేను జనాభాలో నేను ఒక్కడిని. ఎందుకంటే నాకు ఆడవాళ్ళంటే చాలా అభిమానము, చాలా గౌరవం కూడా. నేను ఎవరిని కూడా ఆడవాళ్ళని తక్కువగా ఎప్పుడు చూడను. ఎవరిని కూడా ఒక మాట అనను. ఎందుకంటే మనము వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు లేకపోతే ప్రపంచమే సృష్టి లేదు. కాబట్టి భయం భక్తులుగా బ్రతకాలి ఆడవాళ్ళు. ఆడవాళ్ళు విచ్చలవిడిగా ఉంటే మన ఇండియాగా చెడ్డ పేరు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆమెకు సపోర్ట్ చేసి ఆమెను ఏమి అస్సలు సినిమాలోకి రానియకుండా చేసేయండి. ఆమెకి ఎలాంటి సపోర్ట్ లేకుండా చేయండి. ఇలాంటి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ నిలదీయండి. ఇంకన్నా మారండి, మారి బ్రతికి చూపించండి. తల్లి అనసూయ గారు, మీకు అసలు కోటి దండాలండి బాబు. అసలు మీరంటేనే ఎవరు ఇష్టపడరు, సరేనా? మీరంటే ఇష్టం లేదు.